స్వామివారి విగ్రహం మనకు ఇప్పటి వరకు ఇది చాలా కాలం నుంచి కూడా ఇక్కడే ఉంది అని చాలా ప్రాచీనమైందని చెప్తున్నారు. అయినప్పటికీ స్వామివారి విగ్రహం ఇంత పెద్ద రాయి కదలడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ స్వామివారు నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఈ విగ్రహాన్ని కదిలిస్తున్నాడు. మనం చూసినట్టయితే దీనికి ఎన్ని రకాల కామెంట్స్ వస్తాయో నేనైతే చెప్పలేను, కానీ నా కళ్ళతోటి చూసింది మాత్రమే నేను చెప్తున్నాను. వీడియోలో మీకు కనిపిస్తే వీడియోని మీరు ఒకసారి బ్యాక్ ఫ్రంట్ గదులకు జరిపి చూడండి. మీకు కనిపించకపోతే ఒక్కసారి ఈ రాజారం అనే గ్రామంకి వచ్చి మీరు చూడండి. అంటే మీరేదో కదులుతుందని మీరేదో సృష్టిస్తున్నారు అనేది కాదు. ఇక్కడ నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. అదే విధంగా ఇక్కడ ఈ ఊరి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతోటి కూడా అడుగుదాం మనం. పెద్ద ఆయన, ఇక్కడ ఈ విగ్రహం అనేది ఎప్పటి నుంచి కదులుతుంది? మొన్న పూజలైన కాడికి కదులుతాను. ఈ విగ్రహం ఇట్లా నిలబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? బాగా సంవత్సరాలంటే కొన్ని గృహాలు అవుతాయి. చాలా ప్రాచీనమైన విగ్రహం. ఈ ప్రాచీనమైన విగ్రహం ఇంతకాలం నుంచి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఈ విగ్రహం అనేది కదలడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఆదివారం పూజలు నిర్వహిస్తారో ఈ స్వామివారికి అలంకరణ చేసిన రోజు ఇంకా భారీగా ఊగుతుందని మీరు చెప్తున్నారు. అంటే ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే స్వామివారి విగ్రహం ఎంతో మహిమ గలదని మనం ఇక్కడ చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా ఒకసారి మనం దర్శించుకుందాం. అదే విధంగా ఆ విగ్రహాలను కూడా మన ఇన్స్టా ప్రొఫైల్లో గల్లీ న్యూస్ ఛానల్ లింక్ ఉంది. ఫుల్ వీడియో కోసం గల్లీ న్యూస్ ఛానల్ ని వీక్షించండి.